కాన్స్టిట్యూన్సీలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదు. గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఏ స్థాయిలో మాకు ₹1 రావట్లేదు, ఒక రోడ్ వేద్దామన్నా, ఏ ఒక్క సంక్షేమ పథకంలో గ్రామానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఇద్దామన్న లేదనే వ్యవస్థ గ్రామ స్థాయిలో జరుగుతూనే ఉంది. ఆ విషయం మీ మీడియా ఛానళ్ళకు ప్రజలకు ఏ విధంగా తెలుసో మీకు మీ దృష్టికి వస్తూనే ఉంది. అందుకే మాకు మా సర్పంచ్ గారితో మాట్లాడి ఈరోజు మా వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆయన తీసుకురావడం జరిగింది. కానీ మీ ఎమ్మెల్యే నేను ఎప్పటికీ ప్రజలతోనే ఉన్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తున్నాను కదా. ఎక్కడ అది మాటల వరకే పరిమితమైంది కదా. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా. గ్రౌండ్ లెవెల్లో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అది ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. నేను రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఒక ఉద్యోగం. నేను ఒక 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఏ ఉద్యోగాలు లేక రాజకీయాల్లోకి వచ్చి నాలాగా ఏ నిరుద్యోగి బాధపడొద్దనే ఒక స్టెప్ తీసుకొని రాజకీయాలకు గవర్నమెంట్ కూలాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఒక నినాదంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. గ్రామ స్థాయిలో నా వంతుకు నేను కృషి చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ ఇంకా నేను ముఖ్యమంత్రిగానే చాలా ఏదో నేను కొనసాగిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. ఆయన భ్రమ అది. ఆయన భ్రమ. మన కళలు వస్తూ ఉంటాయి రోజువారీ. మన ఎక్కడో ధనవంతులు అయిపోయినట్టు అయిపోతామా? ఈ ప్రజల గుండెలు కేసీఆర్ ఉన్నాక ఆయన ఎట్లా అవుతాడు? ఒకసారి పెడతాను, ఎలక్షన్ పెట్టలేని దద్దం ఆయన ఎట్లా అవుతాడు? ఎంపీడీసీ ఎలక్షన్ పెట్టలేని రేపు వేస్తా ఎల్లుండి వేస్తా అని చెప్పి కాలయాపన 2.5 సంవత్సరాలు బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు చేయకపోవచ్చు. ఆయన చేసినంత కాలయాపన. ఎలక్షన్ పెట్టి చూపించు, నువ్వు ముఖ్యమంత్రివో నీ స్థాయి ఎంతో జనాలకు తెలుస్తుంది. మాటల పరిమితం అయితే అవ్వదు. కళలు కూడా మనకు సహజంగా ధనవంతులు అయిపోయినట్టు వస్తూ ఉంటాయి. అవి జరగవు. నీ భ్రమ ఇంతటితో ఆపుకో అని చెప్పి మేము కళాకృతి తరపున నేను హెచ్చరిస్తూ ఉన్నాం.